గోదావరి పుష్కరాలకైతే డేట్ కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తుంది. ఇది 12 yearsకి ఒకసారి జరుగుతుంది. లైక్ అదొక కుంభమేళ టైప్ అని మెగా అదేమంటే ఇప్పుడు వచ్చిన దానిలో కాకుండా ఇది కూడా ఒక విధంగా గోదావరి పుష్కరాలు అంటే చాలా మంది అంటే తెలంగాణ ఆంధ్రానే కాకుండా దేశం నలుమూలల నుంచి చాలా మంది కూడా వస్తుంటారు. సో అది గోదావరి దగ్గర చాలా గ్రాండ్గా చేస్తుంటారు. దానికి సంబంధించి ఇంకొక 2 years రాబోతుంది. దానికోసం ఇప్పుడే పనులన్నీ స్టార్ట్ చేశారంట. అవును, అంటే ఇప్పుడు పుష్కరాలు అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు, అప్పటప్పుడు ఏర్పాట్లు చేసుకోవడానికి దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సో ఒక 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల కోసం కూడా ఈ 12 సంవత్సరాలు చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు చాలా మంది వాళ్ళు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మేము పుష్కరాలకు వెళ్ళాలి, అక్కడ పుణ్యస్నానం ఆచరించాలని చాలా మంది కూడా కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు అన్ని కూడా చేస్తుంది. అయితే 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే ఈ పుష్కరాలు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ పుష్కరాలకు సంబంధించి అక్కడ పుష్కర ఘాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఘాట్లకు సంబంధించి 100 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. అదేవిధంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందించడానికి 200 కోట్లు అభివృద్ధి చేశారు. అండ్ ఇంకా అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో పుష్కరాల కోసం అన్నిటి కూడా దాదాపు ఒక 400 నుంచి 500 కోట్ల వరకు అయితే నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచి ఆ ఘాట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ పరిసర ప్రాంతాలు కానీ ఓన్లీ ఘాట్ల దగ్గరనే స్నానాలు చేయాలని రూల్ కూడా ఏం లేదంట. దాని గురించి కూడా మేము మాట్లాడతామని అన్నారు. ఘాట్ల దగ్గరనే చేయాలనుకుంటే చాలా మంది ఇప్పుడు తొక్కిసలాట జరగవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే అందరూ ఒకే దగ్గరకు వస్తే అక్కడ తొక్కిసలాట ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ విధంగా ఆంక్షలు ఏం పెట్టకుండా ఓన్లీ పుష్కర ఘాట్ల దగ్గరనే కాకుండా నదిలో ఎక్కడైనా స్నానం చేసుకోవచ్చు అనే విధంగా కూడా అడుగుతామంటున్నారు. కాకపోతే మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి సూచనలు వస్తాయనే విధంగా ఇంకా అంటే ఖరారు కాకపోతే ఎప్పుడు చేస్తారనే ఒక డేట్ మాత్రం మంజూరు చేశారు. ఓకే, అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ప్రతిసారి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఏదైతే గోదావరి పుణ్య స్నానాలు ఇవన్నీ ఉంటాయి వాటి కోసం అయితే దేశ నలుమూల నుంచి వస్తారు. బట్ ఇది ఏంటి అంటే 12 yearsకి ఒకసారి చాలా మందికి ఇప్పుడు చాలా తొందరగా అయిపోయింది ఏంటి అన్నట్టుగానే అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ 2015లో వచ్చింది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 2015లో ఒకసారి అప్పుడు పుష్కరాలు వచ్చినుండే. మళ్ళీ అప్పుడు స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుంది. కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి మంచిగా పిల్లలతో కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా మందికి ఉంటాయి. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం మిస్ అవ్వకండి. చాలా మంది మిస్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ వర్క్. కానీ ఖచ్చితంగా ఒక్కరోజున టైం తీసుకొని అక్కడికి వెళ్ళాలని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏర్పాట్లు మాత్రం పకడ్బందీగా చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం మొత్తానికి పేరు వస్తుంది. ఇప్పటికే మొన్న రీసెంట్గా తిరుమల జరిగిన ఒక్క తొక్కిసలాటకే ప్రభుత్వాన్ని చాలా మంది కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా ఈ వచ్చే పుష్కరాల్లో ఎలాంటి తప్పిదం లేకుండా అక్కడ సాఫీగా సాగిపోవాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.